పెడతారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మగారు అన్నారు, ఇది విఘ్నేశ్వర శాపం చంద్రుడికి. ఆయన విఘ్నేశ్వరుణ్ణి చూసి వికటంగా నవ్వాడు. అహంకారంతో స్వార్థంతో శపించాడు విఘ్నేశ్వరుడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన తీయాల శాపం, ఆయన పరబ్రహ్మం, నేను తీయకూడదు. కాబట్టి మీరు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దేవతలు మనుష్యులు అందరూ విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దయాళువు కదూ, అందుకని వెంటనే విఘ్నేశ్వరుడు అన్నాడు, అయితే నా శాపాన్ని నేను బాగా తగ్గించేస్తున్నాను. ఒక్క భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి నాడు నన్ను చూసి చంద్రుడు నవ్వాడు కాబట్టి ఆ ఒక్కరోజు చంద్రుణ్ణి చూడకూడదు. ఆ ఒక్కరోజు చంద్రుణ్ణి చూస్తే మాత్రం అపవాదులు సంకట స్థితి ఏర్పడి తీరుతుంది. మిగిలిన రోజుల్లో చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు.